హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. చాలా రోజులైంది వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి. ఈరోజు ప్రధానంగా ఎందుకు వచ్చానంటే, మనందరికీ మన రెండు తెలుగు రాష్ట్రాలకి అతి దగ్గరగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఆదిశంకర యూనివర్సిటీ. ఒక కాలేజీ స్థాయి నుంచి అటానమస్ కాలేజ్ స్థాయికి ఎదిగి అంచెలంచెలుగా డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ఎదిగినటువంటి యూనివర్సిటీ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆదిశంకర యూనివర్సిటీ. ఈ ఆదిశంకర యూనివర్సిటీలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ నేర్పిస్తున్నారు, అంతేకాదు ప్రధానంగా హాస్టల్ ఎలా ఉంది, హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంది, అంతేకాదు ఇంకా ప్రధానంగా వచ్చి ప్లేస్మెంట్ సెక్షన్ ఎలా ఉంది, ఎటువంటి కంపెనీస్ ప్లేస్ అవుతాయి అనేది ఎవ్రీథింగ్ నేను మీకు ఈ యొక్క వీడియోలో వివరిస్తా. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, మనం ఆదిశంకర యూనివర్సిటీలో కొంతమంది గర్ల్స్ అయితే ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం యూనివర్సిటీ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రధానంగా హాస్టల్లో మెస్ ఎలా ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, నీ పేరు? సాయిదీప్. ఎక్కడ, ఏ ఊరు? వెంకటగిరి. హాస్టలా, డే స్కాలరా మీరు? డే స్కాలర్. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? బాగుందా? అంటే బాగుందంటే ఏ రకంగా బాగుంది, కొంచెం చెప్పగలరా? క్లాసెస్ బాగా చెప్తారు సార్. వెరీ గుడ్. అంటే నేర్చుకున్న స్కిల్స్ అవి ప్రాక్టీస్ చేయడానికి హ్యాకథాన్స్ ఉంటాయి. క్లాస్ లో సెమినార్స్ ఏమన్నా ఇవ్వచ్చు. ఇంకా లేటెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేటెస్ట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా నేర్పిస్తారా మీకు? సార్, నెక్స్ట్ వీక్ నుంచి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్లాసెస్ అని. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఫ్యాకల్టీ రెక్టిఫై చేస్తారా? మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో చేరాలంటే ఆ స్టూడెంట్స్కి మీరేం సజెషన్ ఇస్తారు, చెప్పండి ఒక మాట. టీచర్స్ డౌట్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అంటే సీరియస్ గా కాకుండా కాస్త స్టూడెంట్స్ కూడా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సార్. డౌట్స్ ఏమన్నా ఉన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇంకా మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఆదిశంకర యూనివర్సిటీ ఎలా ఉంటుంది. హాయ్ అమ్మా, ఏం పేరమ్మా? నిఖిలేశ్వరి. ఏ ఊరు? వెంకటగిరి. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? ఆదిశంకర మేము ఫస్ట్ ఏఎంఎల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫస్ట్ బ్యాచ్ మాది. చాలా ఎఫిషియెంట్ గా ఉంది. హ్యాకథాన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా సరే మేము మా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ మా పర్ఫామ్ చేయడానికి కానీ చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఏమన్నా పార్టిసిపేట్ చేయాలన్నా కూడా పర్మిషన్స్ ఉంటాయి. బయటికి వెళ్ళి మా టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. అన్నిటికీ అవైలబిలిటీ ఉంటుంది. మీరు హాస్టలా, డే స్కాలరా? డే స్కాలరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఒక్క సజెషన్ చెప్పండి. బెస్ట్ ఆప్షన్ జాయిన్ అవ్వనీకి ఎఫిషియెంట్ గా ఉంటుంది. ట్రావెల్ కూడా బాగానే ఉంటుంది. డే స్కాలర్ కాబట్టి బస్సెస్ కానీ కాస్ట్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇంకా డిపార్ట్మెంట్స్ అయితే ఏఎంఎల్ అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని నేర్చుకోవచ్చు. ఇంకా యూనివర్సిటీ కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, స్కిల్ డెవలప్మెంట్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరమ్మా? సమీర్. ఎక్కడ, ఏ ఊరు? ప్రొద్దుటూరా. ఎట్లా తెలిసింది ఆదిశంకర యూనివర్సిటీ గురించి మీకు? మా టీచర్స్ వాళ్ళు అందుకు చెప్పారు, వాళ్ళు రిఫర్ చేశారు. ఇంకా చాట్ జీపీటీ. ఓకే, మీరు హాస్టలే కదా? ఎలా ఉంది హాస్టల్? ఫుడ్ బాగానే పెడతారు. అన్లిమిటెడ్ ప్రైస్, అంతా ఫెసిలిటీస్. హాస్టల్లో వార్డెన్స్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు. బయటికి కూడా అలో చేయరు పేరెంట్స్. రూమ్స్ అన్ని నీట్ గా ఉంటాయా? సో మీకు నేను రూమ్స్ అన్ని చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా? ముందు వాళ్ళ యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో స్టే అయ్యేది ఓన్లీ స్టూడెంట్స్. వాళ్ళు చెప్తే మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. అందుకనే నేను వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాము. ఫుడ్ ఎలా, నాన్ వెజ్ ఎప్పుడు పెడతారమ్మా? వీక్లీ 3 times పెడతారు. ఎగ్ కూడా ఇస్తారు. ఈవినింగ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్ కూడా, టీ, పాలు. ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా చెప్తారు స్టాఫ్ మెంబర్స్ అందరూ. ఓకే, కొత్తగా ఆదిశంకరలో జాయిన్ అయ్యే వాళ్ళకి మీరేం చెప్తున్నారు? టీచర్స్ అందుకు బాగా ఇంటరాక్ట్ అవుతారు అందరితో. ఇంకా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తున్నారు బాగా. ఓకే, నైస్ యూనివర్సిటీ, వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా మీ పేరు? యాగశ్రీ. ఎక్కడ? నెల్లూరు.
ఓకే. మీరు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. లేదు, హాస్టల్‌లో ఉంటారా? ఎలా ఉంది హాస్టల్? బాగుంటది. బాగుంటదా? అంతా ఫుడ్ గానీ, రూమ్స్ ఎవ్రీథింగ్ అంతా బాగుంటది. అంతా బాగుంటది. ఎక్సెప్ట్ సాటర్డే డైలీ నాన్ వెజ్ ఉంటది. డైలీ నాన్ వెజ్. ఓకే. ఎలా ఉంది ప్రధానంగా ఆదిశంకర యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది? హాస్టల్ పరంగా ఎలా ఉంది? కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్‌కి ఏం చెప్పదలుచుకుంటున్నాను? ఇప్పుడు సరౌండింగ్స్ ఉన్న అన్ని కాలేజెస్ తో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ పరంగా అండ్ కొంచెం మెయింటెనెన్స్ పరంగా మన కాలేజ్ చాలా బాగుంటది. అండ్ ర్యాగింగ్ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో హాస్టల్ జాయిన్ అయ్యే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. అండ్ బెస్ట్ కెరీర్ పాత్ చూస్ చేసుకోవాలంటే కాలేజ్ అనేది బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు యూనివర్సిటీ కాబట్టి సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో అడ్మిషన్ బ్లాక్లో ఉన్నాము. చూడండి, చాలామంది స్టూడెంట్స్ అయితే 2026-27కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. చూస్తారు కదా, ఇది అడ్మిషన్ బ్లాక్, ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మిషన్ బ్లాక్ అన్నమాట. ఫ్రెండ్స్, మన దగ్గర ఆదిశంకర యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ అయినటువంటి రామయ్య సార్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఆదిశంకర యూనివర్సిటీలో మనం ఎందుకు చేరాలి, ఆదిశంకర యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చేరితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంది, కోర్స్ అయిపోయేలోపు ఎటువంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు అనేది ఎవ్రీథింగ్ మనము సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా? చెప్పండి సార్, ఆదిశంకర యూనివర్సిటీ గురించి. ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ కన్నా ముందు ఆదిశంకర గత 25 సంవత్సరాలుగా ఇక్కడ గూడూరులోని ఒక అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి అటానమస్ కాలేజ్ దాకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈరోజు పర్మిషన్ వచ్చి డీమ్డ్ యూనివర్సిటీగా ఈరోజు రన్ అవుతుంది. ఆదిశంకరలో బెస్ట్ అకాడమిక్స్ ఉంటాయి, టాప్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. పిల్లలకి అన్ని వర్గాలకి సంబంధించినటువంటి ఫీజు పేద మధ్యతరగతి అందరికీ కూడా అందుబాటులో ఉండే ఫీజు ఉంటుంది. ఇక్కడ ఆదిశంకరలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని మంచి ఎంఎన్సి కంపెనీలో ప్లేస్ చేసి బయటికి పంపించేదానికి, ప్రతి విద్యార్థి కూడా ప్లేస్ అయ్యేదానికి మాత్రమే ఆదిశంకర ప్రయత్నిస్తుంది. ఏదో ఒకరికో ఇద్దరికో పెద్ద ప్యాకేజీలు ఇప్పించడం కాదు. ఆదిశంకర యొక్క ముఖ్య ఉద్దేశం జాయిన్ అయిన ప్రతి విద్యార్థి ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అయ్యి బయటికి పంపించేదానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం నిరంతరం శ్రమిస్తూ వారి కోసం ప్రయత్నం చేస్తూ వారిని ప్లేస్ చేసి బయటికి పంపిస్తుంది. ఇది గత 20 సంవత్సరాలుగా ఆదిశంకరకున్న ఆనవాయితీ. సార్, ఆదిశంకర యూనివర్సిటీలో ఇప్పుడు ఏ రాష్ట్రాల స్టూడెంట్స్ చదువుతున్నారు సార్ మన యూనివర్సిటీలో? ఆదిశంకర యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ ఉంది. యాక్చువల్గా అయితే మాకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఒరిస్సా నుంచి కూడా పిల్లలు వచ్చారు. మాకు పిఐఓ పర్మిషన్ ఉంది. ఈ పిఐఓ పర్మిషన్ ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ చదువుకునేదానికి అవకాశం ఉంది. గతంలో నేపాల్ నుంచి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వేరే వేరే కంట్రీస్ అన్నిటి నుంచి కూడా ఇక్కడ జాయిన్ అయ్యేదానికి, పిల్లల్ని చేర్చుకునేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు మంచి రెస్పాన్స్ ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన పిల్లలు కూడా ఆదిశంకర యూనివర్సిటీలో ఎక్కువ మంది చదువుకునేదానికి అవకాశం కల్పిస్తున్నాం. టోటల్ ఇంటేక్ ఎంత ఉంది సార్ మనకి? ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో బీటెక్ సంబంధించి 2200 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు 100% కూడా అయిపోతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మొత్తం 100% లాస్ట్ ఇయర్ అయిపోయినాయి. మాకు బిగినింగ్ మాకు అఫిలియేటెడ్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా మా కాలేజీకి ఆంధ్రాలో మంచి డిమాండ్ ఉన్న కాలేజీ. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయింది కాబట్టి ఓన్లీ ఆంధ్ర కాకుండా బయట రాష్ట్రాలు, బయట దేశాలకు సంబంధించిన పిల్లలు కూడా జాయిన్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ సీట్లు అయిపోయేదానికి అవకాశం ఉంది. సో రామయ్య సార్, ఆదిశంకర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్పారు మీకు దగ్గరలో చాలా రీసోర్సెస్ ఉన్నాయని చెప్పుకొచ్చారనమాట. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
ప్లేస్మెంట్ సెక్షన్ ఎలా ఉంటుంది ఆదిశంకర యూనివర్సిటీలో? ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా పిల్లలకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ప్రతి స్టూడెంట్ మంచి ఎంఎన్సి కంపెనీలో ప్లేస్ చేయడానికి ట్రైన్ చేస్తారు. గతం నుంచి అదే కొనసాగుతుంది. ఆ ట్రైన్ అయిన పిల్లలందరూ కూడా మంచి మంచి ఎంఎన్సి కంపెనీల్లో ప్లేస్ అవుతారు. అదేవిధంగా థర్డ్ ఇయర్లో ఫుల్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ ఉంది. ఈ ఫుల్ సెమిస్టర్ ఇంటర్న్షిప్లో మాకు శ్రీ సిటీ దగ్గర ఉంది. శ్రీ సిటీలో కొన్ని కంపెనీస్ మాకు ఎంఓఈ ఉన్నాయి. అదేవిధంగా శ్రీ సిటీ కాకుండా చెన్నై, బెంగళూరు కంపెనీస్లో కూడా మాకు ఎంఓఈ ఉన్నాయి. దాదాపుగా లాస్ట్ ఇయర్ 1000 మంది దాకా పిల్లల్ని ఇంటర్న్షిప్కి పంపించాం. వాళ్ళందరూ కూడా మినిమం 18,000 నుంచి 25,000 దాకా స్టైఫండ్ కూడా తీసుకున్నారు. కొంతమంది అదే కంపెనీలో కంటిన్యూ అవుతున్నారు. మంచి ప్యాకేజ్ తోటి రెగ్యులర్ జాబ్ కంటిన్యూ కోర్సు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంతమంది విల్లింగ్ ఉన్న పిల్లలకి మంచి ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజ్తో అక్కడే కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది పిల్లలు మళ్ళా ఫైనల్ ఇయర్లో కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఎంఎన్సీలో ప్లేస్ అయ్యి బయటకు వెళ్ళారు. సూపర్ సార్, సూపర్. అదేవిధంగా ఎంబీఏకి మాకు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్ట్ వాటితోటి మాకు ఎంఓఈ ఉంది. ఈ పోర్ట్ మేనేజ్మెంటు, లాజిస్టిక్స్ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి మా ఎంబీఏలో. ఎంబీఏ అయిపోయిన పిల్లలు కూడా ఎక్కువ మంది పోర్ట్లో జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనమైతే చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ ముందున్నామన్నమాట. అంటే ఇది మన కెరియర్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు దాని పక్కనే చూడొచ్చు ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్కి ఏ కంపెనీస్ ప్లేస్మెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ చార్ట్ అయితే చూడొచ్చు. అటోసు, ఈసీజీ, హెచ్సిఎల్, బైజూస్, టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఈ టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ వీళ్ళకి ప్లేస్మెంట్స్ రూపంలో అయితే ఆదిశంకర యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మోర్ దెన్ 100 సిస్టమ్స్ అయితే ఉన్నాయి. మీరే చూడొచ్చు, చాలా పెద్ద ల్యాబు. ఇటువంటి ల్యాబ్స్ దాదాపుగా ప్రతి ఫ్లోర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి ఒక్క సిస్టమ్ ఎదురుగా మంచి చైర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫుల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉంది ల్యాబు. చూడొచ్చు, హ్యాపీగా రొటేట్ చైర్ అనమాట. స్టూడెంట్స్ కూర్చొని వాళ్ళ యొక్క ప్రాజెక్టు చేసుకోవచ్చు హ్యాపీగా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం సెంట్రల్ ఏసీతో ఆదిశంకర యూనివర్సిటీలో కంప్యూటర్ ల్యాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. చూడండి, ప్రజెంట్ మార్కెట్లో ఎటువంటి అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి, అడ్వాన్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ ఈ యొక్క ల్యాబ్లో అయితే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. Hi, my name is Lekegna. I am studying ECE in Adishankara University. So today I am here to tell about our college and the hostel. Our college is very nice and faculties are very friendly, and newly they had introduced yoga classes for us, so we can be very peaceful all the time. And our hostel also is very nice, like hygiene food and hygiene hostels they provide, and we have best facilities in this college. The placements are also there here very nicely, and we can prove our talent here. Thank you. Hi, I'm K. Sujita from Ashankara College, and I'm now pursuing AML, a branch in Ashankara Group of Engineering and Technologies, and now it became a Ashankara University that is deemed to be university. And to say about our college, it is in a one word, it is welcomed for all the students who want to get more develop in their career. And recently, if about our placements, recently our seniors, more than 25 people have got placements on so many companies, and for us also there are so many placements they are going to pick up for our college, and this is the best path to choose our career. Hi everyone, my name is SK Sana Firdaus. I am from ECE department. As per my experience in this university, there is a very good opportunity for freshers to gain the hands-on experience in projects, hackathons,
and laboratories. Our faculty encourages us to participate in workshops and projects, hackathon, etc. Our faculty clears our doubts very, very friendly and very clearly. Yeah, good afternoon to everyone. My name is B. Roshna. I'm from AML section. This is our Adi Shankar University. Adi Shankar University contains the 4 main blocks and 1 canteen, and have a big library. In library, we have 2 sections. One is different section, another one is used for the GATE exams and JEE Mains exams like this. In different section, we have different collections of books. It is very helpful to us. We have the club, different type of club activities. It is very helpful to prove our talents. Thank you, sir. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో క్లాస్ రూమ్కి అయితే రావడం జరిగింది. చూడండి, క్లాస్ రూమ్ అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ సరౌండింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అంతేకాదు ఇది డిజిటల్ క్లాస్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ డిజిటల్ క్లాసులు జరిగితే విత్ మాన్యువల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఫుల్లీ ఎక్విప్మెంట్స్ చాలా అంటే చాలా బాగుంది. స్టూడెంట్స్కి సీటింగ్ కెపాసిటీ నాకు తెలిసి బల్లాకి ఒకరే అనుకుంటా, ఒకరు లేక ఇద్దరు. చాలా అంటే చాలా బాగుంది, కంఫర్ట్గా. ఇది 360 డిగ్రీలో ఉంది. ఎక్కడ కూర్చున్న స్టూడెంట్ క్లియర్ విజిబిలిటీ అయితే బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు బోర్డు కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఆదిశంకర యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ఎదురుగున్నాం. ఒకసారి లైబ్రరీలోకి వెళ్ళి చూద్దాం. ఏ డిపార్ట్మెంట్స్కి ఎటువంటి బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ మీకు చెప్తా రండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క ర్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాదు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది లైబ్రరీ. నాకు తెలిసి నేను చూసినటువంటి యూనివర్సిటీలో, అరుదుగా ఉన్న యూనివర్సిటీల్లో పెద్ద లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. మనం కూడా చాలా యూనివర్సిటీలు మీకు నేను చూపించడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది లైబ్రరీ. హ్యాపీగా పిల్లలు బుక్స్ తీసుకొని వచ్చి లైబ్రరీకి పక్కనే అన్నమాట చిన్న టేబుల్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. కూర్చొని హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు. ఇది ఆదిశంకరాల యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ. సో ఫ్రెండ్స్, ఆదిశంకర యూనివర్సిటీలో అది జర్నల్ సెక్షను, అక్కడ వచ్చి మ్యాగజైన్స్, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంటు, ఎవ్రీథింగ్ అనమాట. ఈ లైబ్రరీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటుంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది లైబ్రరీ, చూస్తున్నారు కదా. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వైష్ణవి. నేను ఆదిశంకరాలో ఈసీ డిపార్ట్మెంట్ చదువుతున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. నేను డే స్కాలర్, బస్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. అన్నీ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. డౌట్స్ ఉన్నా కూడా టీచర్స్ బాగా క్లారిఫై చేస్తున్నారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ పెరగడానికి వీళ్ళు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కాలేజ్ అంతా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న బాగా జాయిన్ అవ్వచ్చు. అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇక్కడ చూస్ చేసుకోవడానికి ఎందుకంటే ఇది ఆదిశంకర యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ చూస్ చేసుకున్నాను. మా పేరెంట్స్ కూడా అదే బిలీవ్ చేశారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. హలో ఎవరీవన్, నా పేరు జనార్దన్. నేను ఇక్కడ ఆదిశంకర యూనివర్సిటీలో చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాను. ఇక్కడ మొత్తం ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంటుంది. హాస్టల్ ఫుడ్ గురించి బాగానే ఉంది. మొత్తం వసతులు కాలేజీలో మొత్తం అన్నీ బాగానే ఉంటాయి. లెక్చరర్స్ ఫ్యాకల్టీస్ అందరూ బాగానే ఉంటారు. టీచింగ్ గురించి బాగానే ఉంది. हेलो फ्रेंड्स, मैं आदिशंकर डीम टू बी यूनिवर्सिटी में पढ़ता हूँ. मैं उत्तर प्रदेश से आया हूँ. मेरे फादर के फ्रेंड रहते हैं, उन्होंने मेरे को रिकमेंड किया कि इधर आके पढ़ो, ये बहुत अच्छा कॉलेज है. और मैंने यहाँ के विज़िट भी किया मेरे को, और मैंने एक डेमो सेक्शन भी लिया. मैंने डेमो सेक्शन ये लिया कि जैसे यहाँ पे कई सारा क्लब एक्टिविटीज़ भी है, यहाँ पे कई सारा स्पोर्ट्स भी है, यहाँ पे सारा फैकल्टीज़ अवेलेबल है. लाइक दैट हम लोग बोल सकते हैं जैसे लाइब्रेरी अवेलेबल है, इंफ्रास्ट्रक्चर भी प्रॉपर है, प्रॉपर व्यूइंग इंफ्रास्ट्रक्चर है, क्लब एक्टिविटी प्रॉपर अच्छे से चलते रहता है. क्लब एक्टिविटी में हम लोग कुछ भी कर सकते हैं. लाइक हम लोग गेम का भी क्लब एक्टिविटीज़ है,
हम लोग कोडिंग का भी अलग से क्लब एक्टिविटीज़ है, IoT डिवाइस का मीन्स हर एक सेक्टर का अलग अलग क्लब एक्टिविटीज़ है, सो आप यहाँ पे पार्टिसिपेट कर सकते हैं। और ऑल ओवर आई थिंक इन द ऑल ओवर रेटिंग आई कैन गिव इट 5 बिकॉज इन इंफ्रास्ट्रक्चर इट इज़ बेस्ट इन ऑल ओवर, लाइक यहाँ से पढ़ाई के मामले में भी ये सबसे बढ़िया है, और प्लस यहाँ का जो सुविधा भी है हम लोग के लिए वो सारा चीज़ अच्छा है। సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ ముందైతే ఉన్నాం. ఒకసారి హాస్టల్లోకి వెళ్ళి గర్ల్స్ హాస్టల్కి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక్కొక్క రూమ్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు అనేది ఎవ్రీథింగ్ నేను మీకు ఈ వీడియోలో వివరిస్తా. ఎక్కడ స్కిప్ చేయొద్దు, రండి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అంటే ఒక్కొక్క రూమ్కి ఎన్ని షేరింగ్స్ ఉన్నాయి, ఎంత బెడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ చూపిస్తా రండి. సో ఫ్రెండ్స్, హాస్టల్లోకి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఎవరంటే ఎవరు హాస్టల్లోకి రావడానికి వీల్లేదు. ఇక్కడైతే ఫేస్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి డివైస్ అయితే ఉంది. ఎవరైతే హాస్టల్లోకి రావాలో వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ చేస్తేనే ఎంట్రీ. చూడండి, నాట్ రికగ్నైజేషన్ అంటే రిజిస్టర్ కాలా, అంటే నాకు ఎంట్రీ లేదు హాస్టల్లోకి. ఓకేనా? ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అది సో హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, అది జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఏ హాస్టల్లో అయినా వాషింగ్ మిషన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉంది. హ్యాపీగా వాళ్ళ యొక్క బట్టలు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తే కన్సర్న్ పర్సన్కి వాళ్ళు వాష్ చేసి వాళ్ళ రూమ్కి అయితే పంపించడం జరుగుతుంది. సో ఇదైతే ఫ్రెండ్స్ క్యాంటీన్ అనమాట. గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి క్యాంటీన్. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదన్నా కావాలంటే అంటే సబ్బులు కానీ ఎవ్రీథింగ్ స్మాల్ థింగ్స్ అన్నీ వాళ్ళకి దొరుకుతాయి ఇక్కడ. ఇది క్యాంటీన్. మనమైతే ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ లోపలికైతే వచ్చేసాము. వాళ్ళ బెడ్స్ ఎలా ఉన్నాయి ఏందనేది ఎవ్రీథింగ్ మీకు చూపిస్తా. చూడండి, ఇది వచ్చేసి 4 షేరింగ్ రూమ్ అనమాట. హ్యాపీగా వచ్చి వాళ్ళ బెడ్లో కూర్చోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఈ లాకర్స్లో అయితే వేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్క బెడ్కి 2 లాకర్లు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంటుందో బాయ్స్ హాస్టల్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బెడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. మంచి ఎయిర్ కూడా వస్తుందన్నమాట. ఫ్యాన్ పైన ఉన్నా కానీ మంచి ఎయిర్ అయితే మనకు తగులుతుంది. ఇది హాస్టల్కి సంబంధించినటువంటి బెడ్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా ఎదురు కూడా వాళ్ళకి కావాల్సిన ర్యాక్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏమైనా బుక్స్ అవన్నీ వీళ్ళు అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది 6 కార్డ్స్ అనమాట. 6 షేరింగ్ రూము, 6 మంది షేరింగ్ రూము. సేమ్ యాజ్ టీజ్గా బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ అయితే సేమ్ యాజ్ టీజ్గా ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ర్యాక్స్ కూడా ఎదురుగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంపార్టెంట్స్ థింగ్స్ అన్నీ, బుక్స్ ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. ఇదన్నమాట.